గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీసీవై రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 4వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీక్షకు మద్దతుగా బీసీవై కార్యకర్తలు నిన్న హైవేపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తూ తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వం స్పందించకపోతే నిరసనలు మరింత ఉధృతం చేస్తామని బీసీవై నేతలు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. సంపత్ బీసీ ధర్మదీక్ష 4వ రోజుకు చేరింది. ఏదైతే మరి బీసీవై పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ నిరాహార దీక్షకి దిగారు. గత 4 రోజులుగా ఇదే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉంది 4 డిమాండ్లు ఆయన ప్రధానంగా డిమాండ్లు ఉంచారు. ఏదైతే ఈ డిమాండ్కి సంబంధించి ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూలమైనటువంటి రానటువంటి నేపథ్యంలో కూడా మరింత ఉద్రిక్తంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. 4 రోజుల నుంచి కూడా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి రామచంద్ర యాదవ్ ఆరోగ్య పరిస్థితి కూడా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆయనకి ఈ రోజు సెలైన్స్ ఎక్కిస్తే తప్ప ఆయన ఆరోగ్యం కుదుటపడేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదైతే మరి బీసీలకు సంబంధించి బీసీలకి చట్ట సవరణ కులగణ అదేవిధంగా అటు రాజధానిలో 1000 ఎకరాల భూమిని కూడా బీసీలకి కేటాయించాలంటూ కూడా ఆయన ప్రధానంగా డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి సానుకూల వాతావరణం లేనటువంటి నేపథ్యంలో అటు బీసీ నేతలు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం పైన మండిపడుతున్నారు. ఏదైతే మరి ఇంతవరకు ఒక డిమాండ్ అంటే సానుకూలమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంచినప్పుడు ఖచ్చితంగా మరి వారి యొక్క వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని మరి తెలియచేయాల్సినటువంటి బాధ్యత అటు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇంతవరకు కూడా ఎలాంటి వివరణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనటువంటి నేపథ్యంలో అటు పోలీసులు నిన్న కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అటు బీసీ నేతలు మొత్తం కూడా మరి రాజధానికి మరి జాతీయ రహదారి పైన కూడా ఒక్కసారిగా కూడా మరి వాహనాలు నిలిపివేసినటువంటి నేపథ్యంలో పోలీసులు కొంతమందిని అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. బీసీవై పార్టీ ప్రధానంగా ఎజెండాగా బీసీలకి చట్టసభల్లో పూర్తి స్థాయిలో కూడా వారికి రావాల్సినటువంటి వాటా ఇవ్వాలి. అదేవిధంగా 1000 ఎకరాల భూమికి సంబంధించి కానీ అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి 44% సంబంధించినటువంటి కులగణ పూర్తి స్థాయిలో కూడా అమలు పరచాలంటూ కూడా మరి రామచంద్ర యాదవ్ కూడా ఒక డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కొంత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది కొంత తలనొప్పిగా మారేటువంటి అవకాశం. ఎందుకంటే బీసీ నినాదాన్ని ఆయన పూర్తిగా ఎజెండాగా మార్చుకున్నారు. మొదటి నుంచి మనం చూస్తున్నాం, ప్రజల్లోకి తీసుకువెళ్లారు. పూర్తి స్థాయి